ఇప్పటికే మనం గూగుల్‌ది ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే ఫోనుల్లో, ఆ తర్వాతన మనకి మ్యాప్స్ ఇవి ఉంటుంటాయి. ప్రతి దాంట్లో గూడా ఆటోమేటిక్‌గా ఉంటాయి. మనం ఎక్కడికి పోతున్నామో అందులో నోట్ అవుతా ఉంటది. అదే గదా ఈ గూగుల్ టేక్‌ఔట్ అని ఈళ్ళు జెప్పేది. దాన్ని మనం ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత గూడా అందులో రికార్డ్ అవుతుంటది. తర్వాత మనల్ని అడుగుతది. నీది ఉంచమంటావా? డిలీట్ చేసేయమంటావా? డిలీట్ చేసేయమంటే ఎరైజ్ చేసేస్తది. ఇప్పుడు అలా కాకుండా అది ఫిక్స్‌డ్‌గా ఉంచాలి అన్నటువంటిది. అంటే ఎక్కడికి తిరిగినా అది ఆన్‌లోనే ఉంచాలన్నటువంటి ఒక కొత్త అంశం మీదన కేంద్రం ఆలోచిస్తోంది. మెరుగైన నిఘా వ్యవస్థ కోసం ఫోన్ లొకేషన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉండేలా కొత్త నిబంధన తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మొబైల్ తయారీ సంస్థల ఫోన్ లొకేషన్ ఎల్లప్పుడూ ట్రాక్ చేసే వ్యవస్థను ప్రారంభించాలని టెలికాం శాఖ ప్రతిపాదనల మీద కేంద్రం సమీక్షిస్తుంది. కానీ దీనివల్ల వినియోగదారులు గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉండడంతో యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి మొబైల్ తయారీ కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేసుల దర్యాప్తులో భాగంగా టెలికాం సంస్థలను చట్టపరంగా కోరుతున్నప్పటికీ అవి ఫలానా ప్రాంతాన్ని సూచిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన లొకేషన్ మాత్రం అందించడం లేదు. ఈ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఇటీవల ఒక అంతర్గత సమావేశం సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖ పంపిన ఈమెయిల్ ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఉపగ్రహ సిగ్నల్, సెల్యులర్ డేటాను ఉపయోగించే జీపీఎస్ అసిస్టెడ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీని యాక్టివేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వినియోగదారులు ఖచ్చితమైన లొకేషన్ అందిస్తామని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. దీని ప్రకారం స్మార్ట్ ఫోన్లో లొకేషన్ సర్వీసులు ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంచాల్సి ఉంటుంది. వినియోగదారులు వాటిని ఆఫ్ చేయడానికి వీలుండదు. అయితే వినియోగదారులు గోప్య దృష్ట్యా యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి కంపెనీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఏడాది జూలైలో కేంద్రానికి లేఖ రాసినాయి. సంచార సాధి యాప్పై కేంద్రం వెనక్కి తగ్గడంతో ప్రస్తుతానికి దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు.